నిజమైన ఐశ్వర్యవంతులు ఎవరో తెలుసా? అన్నీ ఉన్నప్పుడు ఉన్నోళ్ళు కాదు, అన్నీ పోగొట్టుకున్నప్పుడు కూడా వచ్చి నిలబడతారే వాళ్ళు ఐశ్వర్యవంతులు. అంటే నీకు అన్నీ ఉన్నప్పుడు అందరూ వస్తారు నీ దగ్గరికి. బెల్లం చుట్టూ ఈగల్లాగా, మనుషుల చుట్టూ దోమల్లాగా. అర్థమైందా? ఎవరైనా వచ్చి నీ ముందు కూర్చొని మాట్లాడచ్చు. కష్టంలో ఉన్నప్పుడు, శ్రమంలో ఉన్నప్పుడు, నిందల్లో ఉన్నప్పుడు నీతో వచ్చి నిలబడతారే వాళ్ళు నిజమైన ఐశ్వర్యవంతులు. అంటే మోషే ఐశ్వర్యవంతుడు. ఎలాగ ఐశ్వర్యవంతుడు అంటే దేవుని బిడ్డలతో శ్రమలు అనుభవించాలని, నిందలు అనుభవించాలి. నింద అంటే గుర్తుపెట్టుకోండి, చేసిన దాన్ని నింద అంటారు. చెయ్యని దాన్ని నీ మీద పడుతుంది, దాన్ని నింద అంట.